పిలిచారా? కమ్రాజ్ సార్, రేపటికల్లా మీ ముందుంటాడు సార్. వాడు గంటలు నా ముందుంటాడు. ఐఎమ్ డిసప్పాయింటెడ్ రాజీవ్. నేను తొందరపడుతుంటే వద్దు సార్, కామ్ డౌన్ అని చెప్పాలి కదా నువ్వు. వాడిని చంపేస్తుంటే ఎంత పెద్ద కాంట్రాక్ట్ మిస్ అయ్యేవాళ్ళం. ఎవరిచ్చారు సార్? ఎంత ఇచ్చారు సార్ అని అడగడం తెలుసుంటే నా స్థాయిలో నువ్వుండేవాడివి. వీడా? వాడే యాంట్రీ గుర్తుపెట్టాడు. వీడిని చూడగానే ఎలాంటి కథ చెప్పాలో ఫిక్స్ అయిపోయాను. వీడు ఇంతమందిని కొట్టాడా? కొట్టాడు కదా, అయినా లోకం ఎటెళ్తోంది. ఆడదాన్ని నమ్మిన కోటిస్తోంది, మొగాడిని చంపిన కోటిస్తోంది. బ్రిలియంట్. సార్, ఒక్కసారి నా వైఫ్కి ఒక ఫోన్ చేసి. కమ్ ఆన్ రాజీవ్, లెట్స్ సెలబ్రేట్. ఏంటన్నయ్య, ఏంటా కంగారు? దీనిలో నీ పాస్పోర్ట్, ఇండియాకి టికెట్స్ ఉన్నాయి. వెళ్ళు. ఇండియానా? నేను వెళ్ళను. వెళ్ళి తీరాలి. అన్నయ్య, అంత సడన్ గా వెళ్తే రియాతో తప్పుగా అనుకుంటుంది. రియాతో నేను మాట్లాడతానులే. అన్నయ్య, రియాని ప్రేమించడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. వెళ్ళరా. అన్నయ్య, ఒక్క కారణం చెప్పు, నేను వెళ్తాను. అదంతా నీకు అనవసరం. నా పైన ఏమాత్రం నమ్మకం ఉన్నా నేను చెప్పేది విను. వెళ్ళు. నీ నమ్మకం గురించి కాదన్న, ఒక్క కారణం చెప్పు, నేను వెళ్తాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఏదడిగినా నేను కాదనలేదు. ఈ ఒక్కసారి నేను అడిగింది కాదనకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అది కాదన్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టు. ప్లీజ్. వెళ్ళరా.
ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఐమ్ వరీడ్. డోంట్ వరీ, అంతా క్లియర్ అవుతుంది. ఐమ్ హియర్ ఫర్ యూ. నన్ను ఇండియాకి ఎందుకు పంపించాలనుకున్నావు? వాళ్ళని ఎందుకు చంపాలనుకుంటున్నారు? నువ్వు అనుకున్నట్టు నేను మంచివాణ్ణి కాదు తమ్ముడు. నేను ఆర్డీ దగ్గర పనిచేస్తున్నాను. నీ వదిన వాళ్ళ నాన్న దగ్గర రియల్ ఎస్టేట్ బిజినెస్లో పనిచేసే టైంలో ఓ రోజు నేను చేసే బిజినెస్ వేరే వాడు చేసినా నాకు ప్రాబ్లం లేదు. నాకు కాంపిటీషన్ రాకూడదు. వస్తే బతికుండకూడదు. టెక్నికల్గా చూస్తే ముందు నిన్నే చంపాలి. ఎందుకంటే వాడు ఎదగడానికి కారణం నువ్వు. సో వాడి చావు కూడా నువ్వే కారణం కావాలి. చంపుతావా? చస్తావా? నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు. బిజినెస్లో నీకు అన్నీ తెలుసు, చంపడం తప్ప. వీడితో స్టార్ట్ చేయి. షూట్ హిమ్, షూట్ హిమ్, షూట్ హిమ్. కమ్ ఆన్, షూట్, షూట్ హిమ్. Shoot him. Good shot. Very good. వాడు చెప్పినట్టు చేయకపోతే మన ఫ్యామిలీని చంపేస్తారన్నారు తమ్ముడు. ఉద్యోగం మానేస్తే నన్ను చంపేస్తారు తమ్ముడు. పారిపోవడానికి దారి లేక, ఎదుర్కొనే శక్తి లేక, చావడానికి ధైర్యం లేక. ఈ విషయం నాకు చెప్పుండాల్సింది. ఎలా చెప్పమంటావురా తమ్ముడు? తెలియని వాళ్ళకి ఏదైనా జరిగితేనే తట్టుకోలేవు. మీ అన్నయ్య ఇలాంటి సమస్యలు ఉన్నాడంటే నువ్వు ఊరుకుంటావంటరా? నువ్వు గొడవలో పడతావు. ఆ గొడవలో నీకేదైనా జరిగితే నేను మీ వదిన తట్టుకోలేవురా, తట్టుకోలేవు. అదబ్బేంట్రా, ఎన్నిసార్లు చెప్పాలరా మనకి గొడవలన్నీ వద్దు వద్దు అని. ఒక్కసారి మీకు పిల్లలు కావాలనిపించటం లేదా అని మీ వదినని అడిగినప్పుడు తను ఎంత బాధపడిందో నాకు తెలుసురా. నీకెప్పుడు పిల్లలు కావాలని అనిపించలేదా వదిన? ఈ సమస్యల వల్లే పిల్లలు వద్దనుకుంటున్నామని తనకు చెప్పలేక, లోపల దాచుకోలేక 11 ఏళ్ళగా నరకం చూస్తున్నాను రా. ఇన్నాళ్ళు కాపాడుతూ వచ్చాను. ఇప్పుడు నిన్ను చంపమని నాకే అప్పచెప్పారా. నాన్న, కారణం? ఎక్కడ ఉంటాడో? వద్దు తమ్ముడు, వాడి గురించి నీకు తెలీదు. నా గురించి నీకు తెలుసుగా. వద్దు తమ్ముడు. మనం వాడికి భయపడటం ఏంటి?
మనం అంటే వాడికి తడ పుట్టాలి. చంపేస్తారా? మనమే చంపేస్తే వెల్డన్ రాజీవ్, నీ తమ్ముడిని నువ్వే తీసుకొచ్చి నాకు అప్పచెప్తున్నా. యు రియలీ మేడ్ మై డే. నేను నా తమ్ముడిని ఇక్కడ తీసుకురాలేదు. నా తమ్ముడే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. నీ వల్ల మనీ పోయింది, రెప్యుటేషన్ పోయింది, బిజినెస్ పోయింది. ఇప్పుడు నీ ప్రాణం పోతుంది. ఎలా చంపుతావు? ఆ? కలలు కంటున్నావా? ఎంత టైం పడుతుందో ఆలోచించాను. 8 మంది, 20 seconds మ్యాక్సిమం. ఫిగర్, స్కిన్ టోన్ సూపర్. అమ్మేస్తే 2 కోట్లు ఈజీగా వస్తాయి. ఏ రాజు, ఆ రోజు మా వాళ్ళని కొట్టి సంబంధం లేని అమ్మాయిని కాపాడావు నువ్వు. ఇవాళ ఇట్స్ అ షేమ్. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, ఆ కర్ర లేకుంటే నీ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా. నా కాలెలా పోయిందో నీకు తెలుసా? చంపాలనుకుంటే చంపేయి, కథలు చెప్పకు. Adi, let me do the honors. నేనెవరో తెలుసా? గన్ను పెట్టేశావు కదరా, పరిచయం అయిపోయినట్టే. వీరెందుకు నాకు నచ్చుతున్నాడు? మన బిజినెస్ కి పనికొస్తాడు. నీ తమ్ముడు పోయాడు, నా తమ్ముడు పోయాడు. వాడి తమ్ముడు మాత్రం ఎందుకు? చంపేకెళ్ళి చంపేకెళ్ళి. సర్లే కానీ నీకు 2 ఆప్షన్స్ ఇస్తా. సిగార్ వెలిగించి చేస్తావా, సిగార్ వెలిగించకుండా చేస్తావా? ఐ మీన్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. Adi, no!
నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదా? రియా తన బాయ్ ఫ్రెండ్ అని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నిన్ను ఆవేశంతో కాదు ఆలోచనతో చంపాలనుకున్నా. ఆర్డీకి ఇచ్చిన కోటి వేస్ట్. వేణి చంపాలి. నీ నాడిన డ్రామా వేస్ట్. రియా నీకు దక్కకుండా ఏమైనా చేస్తాను.